నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మొహమాటం గలవారై ఉండకుడి. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, మంచిగా బంగారు ఉంగరం పెట్టుకొని, సూటు బూటు వేసుకొని, కారులో వచ్చిన వ్యక్తినేమో ఒక విధంగా చూస్తా ఉన్నాము. మరి దరిద్రుడు, పేదవాడు, డబ్బులు లేవు, సరిగ్గా బట్టలు కూడా లేవు, అంటే మురికి బట్టలు, అటువంటి వ్యక్తినేమో ఒకలాగా చూస్తూ ఉన్నాము. అంటే అంటే మన మనసులోనే విభేదాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాస విషయంలో మొహమాటం వద్దు. డబ్బున్నా డబ్బు లేకపోయినా మందిరానికి వచ్చినప్పుడు ఇద్దరు సమానమే అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ ఈరోజు సంఘాల్లో డబ్బున్న వ్యక్తినేమో ఒకలాగా చూస్తూ ఉన్నారు, మరి పేదవాడినేమో ఒకలాగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం దీన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇద్దరిని మనం ఒకే విధంగా సమానంగా చూడాలి. ఎందుకంటే ఈ లోకం డబ్బు లేని వాళ్ళు రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. ఆమేన్.